నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. రాహుకాలం ఈ కలియుగంలోనే వన్ మోర్ కలియుగంలో ఖచ్చితంగా చండిని వినాయకుడిని ఆరాధించాలి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాహు ఇంపాక్ట్ ఈ కలియుగంలో ఖచ్చితంగా రాహు ఇంపాక్ట్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అది పాజిటివ్ గాను ఉంది, నెగటివ్ గాను ఉంది. పాజిటివ్ గా చూసుకుంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే అన్ని రకాలుగా ఆయన ఒక మెజిషియన్ కదా. సో ఇల్యూజన్స్ ని క్రియేట్ చేయటం కానీ, ఆ ఇల్యూజన్స్ నుంచి కూడా మనం బోల్డ్ అని మెరాకిల్స్ ని చెయ్యొచ్చు. పాజిటివ్ రాహుగా మన రాహుని పాజిటివ్ రాహుగా మార్చుకోవాలి అంటే రాహుకాలంలో చేసేటటువంటి అమ్మవారి ఆరాధన చాలా చాలా వైశిష్ట్యంగా ఉంటుంది. మంచి రోల్ ని ప్లే చేస్తుంది. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో పాటు రాహు అనుగ్రహం కూడా పొందుతాము అనేది చెప్తూ ఉంటారు. ఈ రాహుకాలం ఆరాధన విషయం గురించి మీరు ఒక జ్యోతిష పండితులుగా ఏం చెప్తారు? నిమ్మకాయ దీపం కానీ, లేకపోతే అమ్మవారి ఆరాధన కానీ ఎలా చేసుకోవచ్చు? తప్పకుండా అమ్మా. రాహు అంటేనే నాకు ఎంతో ఇష్టం. ఆ గ్రహమే నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రహం. ఎందువలన? ఎందువల్ల అయినా ఇష్టం. అది కాదు, మనం ఎందువల్ల అని మనం ఏం చెప్పలేము. కొన్ని సందర్భాలు కానీ, కొంత సిక్స్త్ సెన్స్ కావచ్చును. అదేదైనా ఇక రాహు అంటే రాహువే, అది ధూపం అంతే. సో అంటే ఈ వీడియోలో సంబంధం లేని విషయం ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. ఎందుకు అంటే ఇది మళ్ళీ గుర్తు వచ్చినప్పుడే చెప్తా, మర్చిపోతా తర్వాత. ఇప్ప పువ్వు, ఓకే, ఇప్ప పువ్వును ఒక 100 గ్రామ్ తీసుకోండి. ఇప్ప పువ్వును 100 గ్రామ్ తీసుకొని మీ నైరుతి మూల ఉంటుందా, అంటే బీరువా పెట్టేటువంటి ఆ మూల ఎగ్జాక్ట్లీ మూల, ఇటు వెస్ట్ అండ్ సౌత్, ఆ మూల ఎగ్జాక్ట్లీ ఆ మూలలో ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా ఒక స్టీల్ డబ్బా కానీ ఒక 4 బ్లాక్ రిలేటెడ్ ద్రాక్షలను వేసి ఈ ఇప్ప పువ్వును అందులో వేసి ప్యాక్ చేసి ఆ మూలకు పెట్టండి. 4 నల్ల ద్రాక్షను విప్ప పువ్వు ఇంత వేసి పెట్టండి. విపరీతమైనటువంటి ధనాన్ని గుంజేస్తుంది అది. ధన ఆకర్షణ లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నైరుతి అంటేనే రాహుకి సంబంధించినటువంటి ఒక ప్రదేశం. నైరుతి ఆధీనంలో ఉంటుంది అది, రైట్. సో ఆ ప్రదేశంలో ఖచ్చితంగా మీరు విప్ప పువ్వును ఇది పెట్టేసేయండి. నేను చెప్పిన ద్రాక్షలు. ఈ విప్ప పువ్వు ఈ పూజా స్టోర్స్ లో దొరుకుతుంది. ఎంత ఉంటుంది? కాస్ట్లీ ఉంటుందా? తక్కువ రేట్, చాలా తక్కువ. ఎంత రేట్ ఉన్నదో తెచ్చుకోండి. మరి నల్ల ద్రాక్ష అంటే కొన్నాళ్ళకి అవి ఎలాగో ప్యాక్ చేసి పెట్టేస్తే ఎంతో కొంత పాడవుతాయి కదా, మరి ఏం చేయమంటారు? 11 రోజుల దాకా దాని దిక్కు చూడకండి. అది ఏ వాసన అన్న రాని, ఏదన్నా రాని. ఇక దాని తర్వాత ఏం చేయాలి? దాన్ని తీసి పక్కన పారేసి మళ్ళీ ఫ్రెష్ పెట్టుకోండి. దీన్ని రోజు చేసుకుంటూ ఉండండి. 11 రోజులకు ఒకసారి. ఎన్ని రోజులు ఎన్నిసార్లు అనేది మర్చిపోండి. ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ఇది అయిపోయింది, నిర్మాణంలో పారేయండి, అంతే. మీకు సంబంధం లేదు. బ్లాక్ ద్రాక్షలు అన్ని కాలాల్లో అవైలబుల్ గా ఉండవు కదండి. లేకుంటే ఒక్క ఇప్ప పువ్వు పెట్టండి, 3 ఇలాచీలు వేసి, ఇలాచీలైనా వేసేసేయండి. సో రాహుకాలం అంటే ఒక ఎనర్జీ. రాహువు అంటేనే ఒక అసలు అదొక పవర్, అంతే. ఈ శని కాదు, గురువు కాదు, వేరెవ్వరు కాదు. అంటే ఎవరి పవర్ వారిదే. కానీ రాహు ఇచ్చేది ఏంటి అంటే కోటి రేట్ల బలం ఇస్తే, వీళ్ళందరూ ఇచ్చేది వేరు. 100 ఏనుగుల బలం ఇస్తారు, అది వేరు. కానీ కోటి రేట్ల బలాన్ని ఇచ్చేది ఒక రాహు ఒక్కడే. నిన్ను నువ్వు అని చెప్పి కూర్చునబెట్టేది రాహు ఒక్కడే. మీ స్థానము ఇది, ఫలానా వ్యక్తి ఇది అని చెప్పి పరిచయం చేయడం కానీ, ఫలానా వ్యక్తికి సంబంధించింది కానీ జాతకంలో రాహు ఇంపాక్ట్ ఉంటే మాత్రం చెప్పలేం. ఇది కూడా ఒకటి పెద్ద మైనస్. నెగటివ్ అయితే అమ్మ బాబాయ్, మనం వద్దు అన్న ప్లేస్ కు వెళ్లాల్సి వస్తది. ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తది. దోమలు పట్టుకుంటా వండుకోవాల్సి వస్తుంది. ఇంతకు మించి ఏం లేదు. ఎంత డబ్బులున్నా ఆయన చూపించాలి అనుకుంటే చూపిస్తాడు. మంచి పొజిషన్ లో కరెంట్ పోతుంది, ఏసీ రాదు, ఎన్నో ఉంటవి. సో ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, తమిళనాడులోని మనకు ఒక క్షేత్రం గలదు. ఎవరైనా అటు దిక్కు వెళ్ళినా
ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా నేను వీడియోలో చెప్తాను ఎక్కడ ఏమిటి అనేటువంటి. ఈ ప్రదేశంలో జరిగేటువంటి అభిషేకంలో పాలను స్వామివారికి అర్పించేటువంటి సందర్భంలో ఏదైతే మనం శివలింగంపై పాలను పోస్తూ ఉంటామో ఆ పోస్తుండేటువంటి సందర్భంలో బ్లూ కలర్లో మారుతూ ఉంటుంది, నీలం రంగులోకి పాలు మారుతూ ఉంటాయి. మరలా పాలు శంకరుని పై నుండి జారిపోయి ఆ యొక్క పానమట్టం మీదకి వచ్చేటువంటి సందర్భానికి మరలా నీట్గా మామూలు పాలలాగా వెళ్ళిపోతాయి. మామూలుగా తెల్లగానే వచ్చేస్తాయి. సో ఈ అద్భుతం ఏమిటి అని చెప్పి నాకు అర్థం కాలే వాస్తవానికి. సో మన ప్రేక్షకులకు కాస్త చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే రాహుకు సంబంధించినటువంటి పూర్తి దోష నివారణ, ఇక మీ లైఫ్ టైంలో మీకు ఇక రాహుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. మంచి స్థానంలో ఉంది రాహువు, మాకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. సో కాళహస్తికి వెళ్ళినాము, రాహుకేతు పూజ చేసుకున్నాం, కాళహస్తికి వెళ్ళినాం, రాహుకేతు పూజ చేసుకోండి, వద్దు అని కాదు. ఇక్కడ కూడా ఒకసారి నేననేది చెప్తాను. అంటే నేననేది అంటే ఇప్పుడు అమ్మ, ఇప్పుడు అందరికి అక్కడనే సెట్ కాదు. ఇప్పుడు కొందరికి కొన్ని ప్రదేశాలు, కొందరికి కొన్ని క్షేత్రాలు ఎక్సలెంట్గా నచ్చుతాయి. అందులో నాకు శ్రీశైలం మహా అద్భుతం. ఇది ఎప్పుడైతే నేను శ్రీశైలంకు వెళ్ళానో నా లైఫ్ టైం టర్న్ అయిపోయింది. 2016-17 అనుకుంటా సుమారుగా. ఇక దాని తర్వాత మళ్ళీ అరుణాచలం కానీ, శ్రీశైలం కానీ, తిరుపతి కానీ సంవత్సరం ఒకసారి వెళ్తూనే ఉంటా. అంటే నేను చెప్పేది ఏమిటంటే కొందరికి కొన్ని క్షేత్రాలు ఎందుకో బాండింగ్ అయిపోయి ఉంటుంది అంతే. సో అందులో భాగంగా ఈ కాళహస్తి కొందరికి ఉంటుంది, వెళితే వారికి రాహుకేతు పూజ చేసుకునేటువంటి వారికి కొందరికి బాగుండవచ్చు, కొందరికి బాగాలేకపోవచ్చు. నేను కాళహస్తికి సంబంధించింది కానీ రాహుకేతుకు సంబంధించిన దాని గురించి మాట్లాడటం లేదు. వీరి జాతకరీత్యా బాగాలేకున్నా కూడా అక్కడ వెళ్ళి చేసుకున్న రిజల్ట్ కొందరికి రావు, సరిపోవు. ఉదయం తిన్నటువంటి భోజనమే మధ్యాహ్నానికి అరిగిపోతుంది. ఒకసారి మీరు వెళ్ళి పూజ చేసుకుంటే సరిపోదు. గతంలో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఎన్నో ఉంటుంది. ఈ కలియుగంలో ఇప్పుడు ఈ జననంలో మనము చేసుకునేటువంటి మంచి కార్యాలు, ఈ పాపపుణ్యాలు రెండు కొట్టుమిట్టాడి ఏది గెలుస్తుందో, ఏది గెలిచి ఏ రిజల్ట్ ఇస్తుందో. సో ఎక్కువగా మనం పుణ్యాలు చేస్తూ ఉంటే అభిషేకాలు, అర్చనలు ఇవి సెట్ అవుతుంది. దానికి దీనికి ఎన్ని చేశామో కదా పాపాలు తెలిసి తెలియక. కనుక ఒకసారి చేయగానే నాకు రిజల్ట్ రావాలంటే కుదరదు, ఇది గమనించుకోండి. కనుక ఎవరైనా ఇప్పుడు ఇక్కడికి మనం చెప్పే ప్రదేశమైనా కూడా ఒక్కసారి వెళ్ళగానే మీకు రిజల్ట్ వస్తుందని నేను చెప్పను, కానీ వెళ్ళండి. మేబీ మీ ఆరా అక్కడ దాన్ని ఏమంటారు ఆకర్షించబడవచ్చు, ఒకవేళ కనెక్ట్ అయింది అంటే ఎక్సలెంట్ గా. వెనకటి కాలంలో మన నిచ్చెన ఉండేది, దాన్ని ఇప్పుడు అది దూరదర్శన్ ఆ ప్రోగ్రాం రావడానికి టవర్ సిగ్నల్ వచ్చిందా, సిగ్నల్ జరిపేది. నిజంగా నాకు గుర్తుంది, మా ఇంట్లో ఉండే నిచ్చెన ఉండేది, మీకు ఐడియా ఉందా? టవర్ లైక్ ఆ నిచ్చెన అటు ఇటు జరుపుతూ ఉంటే సిగ్నల్ వస్తూ ఓకే వచ్చింది కింద నుంచి ఒక మనిషి మొత్తుకునేది, వచ్చింది అంటే దాన్ని ఆపేది, మళ్ళీ పైన కిందికి వచ్చే వరకు జరజరని పోయేది. అంటే కనెక్టింగ్. మనం ఎక్కడ ఏ భగవంతునికి ఏ ఆలయంలో గత జన్మలో మనము చేసుకొని ఉన్నామో, గత జన్మలో ఎక్కడ జన్మించామో, సో ఈ జన్మలో ఎట్లా కనెక్ట్ అవుతున్నాము, అక్కడికి కనెక్ట్ అనేటువంటిది కావాలి. సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే తమిళనాడులోని కుంభకోణం క్షేత్రంలో మనకు అక్కడ సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మనకు నాగనాథర్గా, అదేవిధంగా పార్వతి అమ్మవారిని పిరైసూడి అమ్మన్గా పిలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ దేవాలయంలో రాహు కాలంలో చేసేటువంటి అభిషేకాలు, పూజలు ఎంతో విశేషము. అసలు మనము నిలబడడానికి కూడా జాగ ఉండదని చెప్పడం జరుగుతుంది. మనకు అద్భుతమైనటువంటి చోటు. రాహు కాలంలో రాహు విగ్రహానికి కూడా పాలతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారు. సో ఇక్కడ ఈశ్వరునికి అభిషేకం చేసిన, ఇక్కడ ఉండేటువంటి ఆ యొక్క రాహుకు అభిషేకం చేసినా కూడా మనకు అవి పాలు నీలి రంగులో మారుతున్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఈశ్వరునికి రాహుకి ఇద్దరికి కూడా. కనుక తప్పకుండా ఈ యొక్క తిరునాగేశ్వరం, అదేవిధంగా తిరుపంపురం అనేటువంటి 3 ఆలయాలు, అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి కుంభకోణం వెళ్తే అక్కడ సరిపోతుంది. కుంభకోణమే మహా సూపర్. అది మన కుంభకోణం కాఫీ తెలుసు కానీ ఈ విషయం తెలియదు. సో ఖచ్చితంగా కుంభకోణం వెళ్తే అక్కడ ఈశ్వరుడు దర్శనం చేసుకుని, అభిషేకం చేయించుకుని రాహు యొక్క ఇంపాక్ట్ నుంచి బయటపడవచ్చును. ఇది ఎప్పుడు సుమారుగా 7వ దశాబ్దపు
తమిళ శైవులు వారు ఈ యొక్క దీనిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పడం జరుగుతున్నది. ఈ ఆలయ నిర్మాణం అనుకోవచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ క్రతువులు కూడా అప్పటి నుంచే జరుగుతున్నావు. చాలా విశేషంగా వీరు ఇచ్చారు. ఇంకా శ్రేయస్సు, ఆరోగ్యము, కేతు ప్రతికూల ప్రభావం కూడా తగ్గిస్తుందట. సో మొత్తం మీద శ్రేయస్సు, ఆరోగ్యము, ఆధ్యాత్మికతకు సంబంధించి చక్కటి పేరు ప్రఖ్యాతలు, వీటన్నిటికీ కూడా అంటే పిల్లలు చెడు మాటలు మాట్లాడుతున్నారు, సరైనటువంటి మాటలు రావడం లేదు. మనకు తల్లి 5 సంవత్సరాలు వచ్చింది, మా అబ్బాయికి మాటలు రావడం లేదంటుంది. అంటే ఇలాంటి వారు ఇక్కడికి వెళ్ళడం వల్ల మాటలు రావడము, కొంత శాంతి, విజయం లభిస్తుంది అనేటువంటి చెప్పడం జరుగుతున్నది కనుక క్షేత్రాన్ని దర్శించండి. అలాగే విప్పపుకు సంబంధించినటువంటి రెమెడీ కూడా ఇందులోనే చెప్పారు కాబట్టి డెఫినెట్ గా అది కూడా ట్రై చేస్తూ రాహు యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు అన్నట్టుగా సరిపోదు. ఇది ఎపిసోడ్ 1 అనండి, ఎపిసోడ్ 2 చేద్దాం. ఇంకొక వివరంగా రాహు గురించి మాట్లాడుకుందాం. రైట్.